ఇగో ఇదే మళ్ళా బీఆర్ఎస్ సమస్య ఇదే. బండి సంజయ్ సమస్యనే, సారీ బండి సంజయ్ గారి పేరు వారద్దు కదా, బండి భగీరథ్ సమస్యనే బీఆర్ఎస్ సమస్య, బీఆర్ఎస్ సమస్యనే బండి భగీరథ్ సమస్య. ఇక రాష్ట్రంలో వేరే సమస్య లేదు. ఈ పేపర్కి కూడా రాష్ట్రంలో వేరే సమస్య కనబడదు. కేవలం వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలే, వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలే. వీళ్ళకు మెడలో కండువాలు వేయకుండా కేటీఆర్ జాగ్రత్త పడుతున్నాడు. కండువాలు వేసుకొని ఇట్లా ధర్నాలకు దిగితే, రాస్తారోకాలు చేస్తే ఖచ్చితంగా ఇంకా బీఆర్ఎస్ మీద రెస్పెక్ట్ పెరిగేది. ఎందుకంటే బీఆర్ఎస్ మహిళా నాయకులు కండువాలు వేసుకొని ధైర్యంగా బండి భగీరథ్ని అరెస్ట్ చేయాలని ఇట్లా ధర్నాలకు దిగుతున్నారు అనేది వీళ్ళందరి మీద కూడా ఒక రెస్పెక్ట్ వచ్చేది. కానీ కేటీఆర్ ఏం చేస్తాడు, ఈవెంట్ మేనేజర్ కదా, ఏ ప్రోగ్రామ్ని ఎట్లా డిజైన్ చేయాలో ముందే ఫిక్స్ అయి ఉంటుంది ఆయనకు. కాబట్టి ప్రోగ్రామ్కు పోయే ముందు మెండలో కండువాలు ఉండద్దు అని చెప్పిన అన్నట్టు ఈ మహిళా నాయకులకు, లేకపోతే ఈ మహిళా కార్యకర్తలకు. అమ్మ మీరు చేసే పోరాటాన్ని మేము రెస్పెక్ట్ చేస్తున్నాం, మీరు చేసే పోరాటాన్ని మేము రెస్పెక్ట్ చేస్తున్నాం. బండి కొడుకు ఎక్కడున్నాడో మీ బాస్లకు తెలుసు, బండి కొడుకు ఎక్కడున్నాడో మీ ఫామ్ హౌస్ బాస్కు తెలుసు, మీ చిన్న బాస్కు తెలుసు. మీ చిన్న బాసు మీ పెద్ద బాసు బయటికి వస్తే బండి సంజయ్ కొడుకు బయటికి వస్తాడు, ఇది స్పష్టం. కాబట్టి మిమ్మల్ని ఇట్లా ఎండలో కూర్చోబెట్టి వాళ్ళు ఫామ్ హౌస్లో కులుపుతాను. ముందు వాళ్ళని బయటికి రమ్మను, మీ పెద్ద బాసును మీ చిన్న బాసును బయటకు వచ్చి డీజీపీ కార్యాలయానికి వెళ్ళి గీ పోరని పట్టుకోవడానికి గిన్ని రోజులు ఎందుకు ఆగం చేస్తాను, గిన్ని రోజులు ఎందుకు వృధా చేస్తానులని మీ బాసులు వచ్చి ఆ డీజీపీ కార్యాలయం ముందు కూర్చుంటే ఈ బండి కొడుకు బయటికి వస్తాడు. ఇది చేయకుండా రోజు పాపం మిమ్మల్ని ఇట్లా ఫోటోలు పట్టుకొని నిజంగా మిమ్మల్ని అమాయకులని చెప్తాను, మిమ్మల్ని అమాయకులని చేస్తాను, మిమ్మల్ని ఎడివాలని చేస్తాను. ఇట్లా కండువాలు వేసుకోకుండా సామాన్యులు అంత రోడ్డు మీదకి వచ్చిందని నమ్మించడమే ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తున్న కేటీఆర్ గారి ప్రధాన ఉద్దేశం. బండి సంజయ్ కొడుకుని పట్టుకోవద్దని మనం అంటలేం, బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేయొద్దని అంటలేం. కానీ ఇప్పుడు 10 రోజులుగా మెయిన్ ఐటమ్గా బండి కొడుకు వార్తే రాస్తున్నారంటే ఆల్రెడీ ఇప్పటికీ వెకేషన్ తర్వాతనే జడ్జిమెంట్ వెలువరిస్తాం, వెకేషన్ తర్వాతనే ఉత్తర్వులు జారీ చేస్తామని జడ్జి గారు చెప్పింది. ఇక దాన్ని మూలన పడేసినట్టే. ఇట్లాంటి సందర్భంలో కూడా ఇలాంటి ఐటమ్ రాసుకొచ్చి వేరే ప్రజా సమస్యలే లేవన్నట్టు, ఇదే ప్రధాన సమస్య అన్నట్టు బీఆర్ఎస్ వ్యవహారం ఏదైతే ఉన్నదో సైకోల లక్షణం లెక్క కనబడుతుంది, ఉన్మాదుల లక్షణం లెక్క కనబడుతుంది. దీన్ని పట్టుకొని నేను మాట్లాడే మాటలను పట్టుకొని బండి కొడుకు నేను కేసుకొస్తాను అనుకునేరు. బండి కొడుకును బరాబరి గొర్ర గుంజుకొచ్చి జైలు వేయవలసిందే, చెంచాలు కూడా జైలు వేయవలసిందే, గొర్ర గుంజుకొచ్చి బండి కొడుకును. కానీ బండి కొడుకు అంశాన్ని పట్టుకొని మిగతా అంశాలన్నిటిని పక్కదారి పట్టిద్దామని చూస్తే దాన్ని మాత్రం బీఆర్ఎస్ను క్షమించలేం. ఇక ఇది పక్కన పెడితే పరారిలో భగీరథ్ 8 రోజులైన ఫోక్సో కేసు నిందితుడిపై చర్యలేవి, భగీరథ్ పరారిలో ఉన్నాడన్న సీఎం రేవంత్ రెడ్డి, స్వయంగా పోలీసులకు లొంగిపోవాలని సూచన, కొడుకును అప్పగించాలంటూ బండికి వేడుకోలు, తీవ్ర నష్టం జరిగిందని భావనలో కాంగ్రెస్ అధిష్టానం, ఫోక్సో కేసుపై రేవంత్కు తలంటిన అగ్రనేత రాహుల్, దాంతో నష్ట నివారణకు ఉపక్రమించిన ముఖ్యమంత్రి, ఇప్పటి వరకు నిమ్మకుండి ఇప్పుడు అప్పగింత పాట, కఠిన సెక్షన్లు పెట్టిన అరెస్టుకు కాలయాపన ఎందుకు? ఎస్, ఇది 100కు 100% రేవంత్ రెడ్డి గారు నిలదీయండి. మీరు పోయి కేటీఆర్ గారు కేసీఆర్ గారు బండి భగీరథ్ కేసులో మీరు పోలీసుల మీద ఒత్తిడి పెంచండి. సెక్షన్ ఆల్టరేషన్ జరిగిన కూడా, సెక్షన్లను మార్చిన కూడా, బిఎన్ఎస్ 174, 175, 11 రెడ్ విత్ ఫైల్ 12 ఈ సెక్షన్లను సెక్షన్ 6, సెక్షన్ 5 క్లాస్ 1గా మార్చిన కూడా ఇప్పటి వరకు బండి భగీరథ్ని అరెస్ట్ చేయలేదంటే ఇది రేవంత్ రెడ్డి గారి అసమర్థత, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అసమర్థత. కాబట్టి దీన్ని మీరు ప్రశ్నించండి. దీని విషయంలో రేవంత్ రెడ్డి గారిని ఇంకెంత ఒత్తిడి పెంచుతారో ఆ ప్రయత్నం చేయండి. కాంగ్రెస్ ఇక్కడ అసమర్థ పాలన అనేది రుజువు చేయండి. కానీ గీపిలా కాని పట్టుకొని, గీపిలా కాని బొమ్మలు పట్టుకొని వీడేందో ప్రపంచ ఫైటర్ అన్నట్టు, లీడేదో ముఖ్యమంత్రి అన్నట్టు
ఈ పోరడేదో ఎమ్మెల్యే ఎంపీ అన్నట్టు వాని మీద పడరు ఏందా మీరు? పోర్రి డీజీపీ గారి దగ్గరికి వెళ్ళండి, ఎక్కడున్నాడు పిల్లగాడని పట్టుబట్టుర్రి, గప్పుడు బయటకు వస్తాడు. ఎలుకకు పొగ పెడితే కదా బయటకు వచ్చేది, పాముకు పొగ పెడితే కదా బయటకు వచ్చేది. ఆ పొగ పెట్టకుండా వీడిని హైలైట్ చేస్తాను, వీనికి ఉచిత ప్రచారం కల్పిస్తాను మీరు.